నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావని తెలిసినప్పుడు ఒక్క నిమిషం నాకు అయ్యో పాపం అనిపించింది. కానీ నా జీవితంలోకి రావడానికి అది నువ్వు వాడిన డ్రామా అని తెలిసాక నీ మీద కాస్తో కూస్తో ఉన్న జాలి దయ కూడా చచ్చిపోయాయి. నా దృష్టిలో నువ్వు పూర్తిగా దిగజారిపోయావు. నాకొచ్చిన కోపానికి నిన్నక్కడే చంపేయాలనిపించింది. కానీ నిన్ను ఏమీ అనకుండా వదిలేయడానికి ఒకే ఒక కారణం, నా కూతురు ఖుషి. తను నిన్నే అమ్మగా కోరుకుంటుంది కాబట్టి నువ్వు బతికిపోయావు. కానీ ఒక్క విషయం, చట్టం దృష్టిలో నువ్వు నా భార్య అనిపించుకోవచ్చేమో గాని నాకు సంబంధించినంత వరకు నువ్వు ఒక ప్రాణం లేని వస్తువుతో సమానం. ఆ సోఫా, కుర్చీ, టేబుల్ లాగా నువ్వు ఈ ఇంట్లో పడుంటావు. అంతేగాని ఎప్పటికీ నా భార్యవి కాలేవు. నా మనసు గెలుచుకుంటాను అన్న నమ్మకంతో వచ్చావేమో, అది జన్మకి సాధ్యం కాదు.